స్వామి ఇప్పుడే కొట్టాయం రైల్వే స్టేషన్ స్టార్ట్ అయినాము. క్యాబ్ మాట్లాడుకొని స్టార్ట్ అయినాము. టోటల్ 2150 రూపీస్ పడ్డది. 4 మెంబర్స్, 4+1 వెహికల్. డైరెక్ట్ కొట్టాయం టు ఎర్మేలి జర్నీ స్టార్ట్. అడగడగా ఏసీ అడిగినాం. అయ్యో ఏసీ, అయ్యో ఏసీ అన్నట్టు నేమ్ దివాకర్. దివాకర్ స్వామి మమ్మల్ని తీసుకుపోతాండు ఎర్మల్కి. హౌ మెనీ కిలోమీటర్స్? 51 kilometers at. How many hours? कितना टाइम हो गया? మలయాళం రాదు, ఆయనకి హిందీ రాదు, ఇద్దరం సరిపోయాం. అది మాకు అన్ని సమయానికి అన్నొచ్చు కానీ మానవరతం ఇవ్వాలి. ఓన్లీ ఆడ దర్శనం అయినాకనే మాట్లాడతాడట. మొత్తం ప్రిపేర్ అవుతాడు లోపల. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అంతర్మదనంలో ఉన్నాడు. మా డైరెక్ట్ నువ్వు ట్రైనింగ్ అనుకుంటా. హైవేలో మొత్తం రప్ప తిప్పుతాడు. ఒబ్బి గాల్లో లేపినావు అనుకో, సాయిరామ్ 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 సాయిరామ్. పంబ బస్సు పోతుంది, బస్సు వెనకనే మేము పోతున్నాం. పంబ అన్నాడు బుగ్గ. పంబ పంబ బస్సు. మనకు మలయాళం వస్తుంది. సాయిరామ్. స్వామి ఏసానయ్యప్ప. ఎర్మేలకి అయితే రీచ్ అయినాం. 1 గంటన్నర జర్నీ. 1 గంటన్నర జర్నీరా, ఆల్మోస్ట్ 1 గంటన్నర జర్నీ పడ్డది. ఇప్పుడే రీచ్ అయినాం. బండి మాయ నైట్ కొట్టేసారు అయితే తీసుకో. ఇట్నే లాటరీ టికెట్ తీసుకున్నాం పోయినసారి 500 పెట్టి. అది అటు ఇది ఇటు బుగ్గ కథ అయింది. కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. ఇట్లాంటి లాటరీకి వెళ్ళి వచ్చి తీసుకున్నాను అనుకో, అది ఏందో తెలియదు ఎప్పుడు వచ్చేది తెలియదు. త్రివేంద్రం కాడ వావ్ నైట్ కోటీసులు అయిపోతాం అన్నట్టు అనుగ్రహంతో. ఇది ముచ్చట. 75 years నుంచి తోలుతాడట డైరెక్ట్ ట్రైనింగ్. అందుకే రప్ప తిప్పిండు హైవే మీద. నడతాను ఇప్పుడే ఎర్మలి దిగినాం. కన్నస్వామి ఉన్నాడు మా దాంట్లో, నేను కత్తి స్వామిని, ఒకటి గదా స్వామి ఉన్నాడు మా గుడి స్వామి. ఇట్లాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ కెమెరా మీద పడుతుంది.
ఇట్లాంటి అంటే సాంగ్ అసలు కలర్ వల్లే పట్టుకొని ముందుగా చెప్పాలి కదా స్వామి, రికార్డ్ అవుతుందా? పేటతోటి ధర్మశాస్త్రాలే ఎన్నోయ్యప్ప ఎన్నోయ్యప్ప. పొట్టు పొట్టు ఎగిరినావు, ఇప్పుడే లోపలికి దర్శనానికి పోతాను. ఎనిమిది ధర్మశాస్త్రాలే శరణయ్యప్ప శరణయ్యప్ప. మా అయ్యప్పలకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలుకు. ఇట్లా కలర్ పూసుకొని ఇట్లా డాన్స్ చేయడం, చిందులు వేయడం, బాబా అసలు ప్రతి మూమెంట్ ఒక అద్భుతం. పెడుతుళ్ళు ఆడి ఇక్కడ మనం పెట్టుకున్న అన్ని ఇక్కడ పెట్టుతున్నారు అన్నమాట. ఎనిమిది ధర్మశాస్త్రాలే అయ్యప్ప. ఎనిమిది ధర్మశాస్త్ర దగ్గరికి వచ్చాము. పెడుతులు ఆడుతూ ఇక్కడ స్నానం చేసుకుని ఇరుముడు ఎత్తుకుని ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని పెద్ద పాదం మొదలు పెడతాం. ఓకే, పేటతులు ఆడి దర్శనానికి అయితే వచ్చినాము. ఇది అన్నట్టు మ్యాటర్. ఓకే, ఫ్రెష్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఓకే రైట్. నీది తినాలి నాది తినాలి అన్నట్టు అయింది ముచ్చట. పక్కకు ఆడ వాష్రూమ్స్ ఉన్నా పక్క పేడు వాష్రూమ్ దగ్గర పోయినాం. ఆ తీరా చూస్తే స్నానానికి కూడా సేమ్ అక్కడ ఉన్నట్టే ఉన్నది, పెద్ద బొక్క. అది తట్టుకోలేక మళ్ళీ చాయ్ తాగదాం పోతే ఇదేమో సర్ఫ్ నీళ్ళు ఉన్నట్టున్నది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఏం చేయాలని అర్థమైతే లేదు. వన్స్ అయితే మీరు వచ్చే ముందు అయితే చెక్ చేసుకోండి. శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ పక్కకే ఉన్నాయి స్నానాలు, అక్కడనే చేసే ప్రయత్నం చేయండి. స్వామి శనయ్యప్ప. ఇప్పుడే ఫ్రెష్ అయినాం. ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడే మళ్ళా అయితే వెళ్తున్నాము శ్రీధర్మశాస్త్ర సన్నిధానానికి. దర్శనం అయిన తర్వాత ఎలా జరిగిందో అనేది చెప్తాను, ఓకేనా? స్వామి శనయ్యప్ప. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎర్మెల్ దగ్గర శ్రీధర్మశాస్త్ర స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి గురించి ఏం చెప్తాం, ఎప్పటిలాగానే సుందరంగా ఉన్నాడు. తప్పకుండా చూడండి, అసలు మిస్ అవ్వద్దు. లోపల ఇరుముడి కూడా వేస్తుళ్ళు. ఒకవేళ మీకు ఇరుముడి ఇక్కడ వేసుకోవాలని అనిపిస్తే, ఒకవేళ అక్కడ మన లోకల్ మిస్ అయితే ఇక్కడ వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ నుంచి మనం ఇరుముడి వేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ అరవన్న ప్రసాదం కూడా ఇక్కడే అమ్ముతుళ్ళు. ఇక్కడ 2 కౌంటర్లు అయితే ఉన్నాయి. వన్స్ మీరైతే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు అరవన్నం తీసుకోవాలనుకుంటే తీసుకొని అయితే వెళ్ళొచ్చు. నాకు తెలిసింది ఏమైందంటే ఇక్కడ లోకల్ తీసుకుంటే పైన గుట్ట మీద స్వామివారి దగ్గర తీసుకున్న ప్రసాదానికి ఇక్కడ దానికి చాలా డిఫరెంట్ ఉన్నది అని అంటుళ్ళు. టేస్ట్ అయితే డిఫరెంట్ ఉన్నదని అంటుళ్ళు. వన్స్ అయితే మీరు చెక్ చేసుకోండి.
ఎందుకైనా మంచిది. తీసుకునే ముందు ఒక 10 మందిని అడిగి చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? అంటే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ స్వామివారి సన్నిధానం పక్కకు ఇంకోటి ఉంది. ఓకేనా? వన్స్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఇది వాడి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్స్ అయితే రాబోతున్నాయి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.